అమ్మ ఒక్క నిమిషం ఇట్రా అమ్మ. మీరేనా ఇదంతా కూడా పని చేసేది? మీరేనా? ఒక్కసారి ఇక్కడ రామ్మ. ఒకసారి ఇట్లా మీ 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 సారు ఇక్కడ ఏం చేసేది? ఇట్రా అమ్మ, ఇట్రా, ఇట్రా అమ్మ, ఇట్రా, గిట్కెళ్ళరమ్మా. ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? మా పేరు రోజా. రోజా. సో సారు అందశ్రీ గారు చనిపోవడం జరిగింది. నిన్న ఇక్కడికి రావడం జరిగింది. ఆయన యొక్క భౌతిక కాయం సైతం కూడా. సో ఇన్నప్పుడు ఏమనిపించింది నీకు? సారు చనిపోయిండు అని చెప్పేసి వార్త వినగానే ఏమనిపించింది? బాగా దుఃఖం అనిపించింది సార్ అవునా? నాకు ఆయన చనిపోయారని. ఎట్లా ఉండేటోడమ్మా మీతోటి సారు? ఇక్కడికి వచ్చి మీతో ఏమైనా మాట్లాడేదా? సార్ మాతో అంతా బాగానే మాట్లాడేవాడు సార్. మాట్లాడేటోడా? బాగానే మాట్లాడు. ఏమని పలకరించేది మిమ్మల్ని అందరినీ? అంటే తిన్నారా లేదా అని పలకరించి అంతమించి ఏమీ లేదు. అంతే. ఇక్కడ కూర్చునేదా? వచ్చి ఇక్కడ ఈ గుడిసె దగ్గర కూర్చునేదా? అంటే ఈ గుడిసి దగ్గర అని కాదు, అంటే అంతా తిరిగి అంతా చూసుకుంటా ఉంటాడు. ఎప్పుడైనా మామూలుగా నేరున్నప్పుడు ఇది ఇక్కడ కూర్చుంటారు. ఈ మామూలుగా కూర్చుంటారు. అట్లా వచ్చి చూసుకుని పోతా ఉంటారు. అందరితో కూడా కలివిడిగానే ఉండేదా మీ అందరితో? మాతో మీతో బాగానే ఉండేది. బాగానే ఉంది. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ ఇల్లు మొదలుపెట్టి? మా అది మొదలు పెట్టిన కాంచి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకైతే అంతగా గుర్తులేదు. మొదలు పెట్టిన కాంచి మీరు ఇన్నే ఉన్నారు? మేము ఇక్కడ అంటే మేము వచ్చింది ఈ నెలనే. మా ఆయన అంతకు ముందు నుంచి ఉన్నాడు. మా మొదటి నుంచి ఇదంతా కూడా పునాదులు అయినప్పటి నుంచి మీ ఆయన మేము వచ్చింది ఈ నెలనే. మా ఆయన ఈ గుడిసె తీసుకొచ్చి మమ్మల్ని ఫ్యామిలీ తీసుకొచ్చింది ఈ నెల నుంచి తీసుకొచ్చిండు. అంతకు ముందు నుంచి మా ఆయన మేస్త్రి అంతా తిరుగుతా అటు ఇటు పనికి చేసుకుంటా అంతే. బ్యాచిలర్కి వచ్చాడు అంతకు ముందు నుంచి. మేము ఈ మధ్యనే ఫ్యామిలీతో వచ్చింది పనికి. ప్రతిరోజు వచ్చేదమ్మా ఇక్కడికి ఆయన? రోజు వచ్చేదా? రోజు వచ్చేది. ఎన్ని గంటలకు వచ్చేది మార్నింగ్? అంటే 9-10 అట్లా. మళ్ళీ సాయంత్రం 5 దాకా. 5 దాకా ఇక్కడే ఉండేది. మరి ఎట్లా మరి ఇక్కడ కాసేపు ఏమైనా రెస్ట్ తీసుకునేదా పైన కాసేపు? ఇది మీరేమో చెప్పండి. అంటే మీరే ముందు మాట్లాడుతున్నారు. చెప్పమ్మా. అదే మీతో ఉన్నటువంటి అనుబంధం ఏంది? ఇండ్లు కడుతున్నాడు ఆయన? ఆ ఇల్లు కడుతున్నాడే కానీ మాతో అంత పరిచయం లేదు సార్. అంటే మీరు చూసారు కదా, అంటే మీరు ఆయన వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, సో అందరితో మాట్లాడుతూ ఉంటాడు, సో పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి, అంటే ఈ ఇల్లును తొందరగా కావాలని చెప్పేసి మేస్త్రితో మాట్లాడేదా? అవును, మేస్త్రితోనే మాట్లాడేది. తొందరగా కానీ ఎప్పుడైనా చెప్పేదా ఈ ఇల్లు నాకు నిజంగా లక్ష్యంగా పెట్టుకున్నా, నేను తొందరగా అయినట్టయితే గృహప్రవేశం చేయాలి, ఇక్కడికి రావాలని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడేదా? అదేం లేదు, అదేం మాట్లాడలేదు. మాతో ఏం మాట్లాడలేదు. ఎన్ని మొత్తం ఇదంతా ఎన్ని గజాలు? 380. 380 గజాలు. 380 గజాలు. మరి మీ సార్ ఎక్కడ పోయిండు? మీ ఆయన సార్ అక్కడ మూడో రోజు అక్కడ కార్యక్రమం చేస్తుంటే అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిండా? ఇప్పుడు మీ ఆయన మంచి క్లోజ్ కావచ్చు ఆ ఫ్యామిలీకి కానీ చనిపోయినటువంటి అందశ్రీ గారికి, సో చాలా క్లోజ్ కావచ్చు కదా? ఎందుకంటే 2 సంవత్సరాల దగ్గర ఆయనతో ఉండబట్టి. అంటే మరి అంత క్లోజ్ ఉన్నారో లేదో నాకే తెలియదు. క్లోజ్ ఉన్నారో లేదో కూడా తెలియదు. అంతగా అంటే మేము పనులు చేసుకుంటా వచ్చేవాళ్ళం కదా, మాకు అంతగా ఐడియా ఆయన సంగతి కూడా తెలియదు ఎక్కువ మాకు. అంటే ఓన్లీ మామూలుగా వచ్చిపోతున్నాడు మాతో అంటే అంతవరకే తెలుస్తుంది. అంత పెద్ద ఆయన అని చెప్పేసి మీకు తెలియదు? మాకు తెలియదు అంత పెద్ద వ్యక్తి అని. ఎందుకంటే సాధారణంగానే ఉండేది కాబట్టి సాధారణమైన వ్యక్తి అని అనుకునేది మీరు. అవును. ఇట్లా చనిపోయిండు, సార్ చనిపోయిండు అని చెప్పేసి మీ ఆయన చెప్పారా మీకు? మా ఆయన చెప్పింది పక్కన వాళ్ళు చెప్పారు. ఇట్లా మీ ఆయన ఏం బాధపడ్డాడు? ఎందుకంటే వాళ్ళతో చర్య చేసింది కాబట్టి మీ ఆయన కూడా చాలా బాధపడవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంటే రండి ఎట్లా మీతో ఎట్లా ఉండేది? మీతో వీడికి వచ్చేది కాబట్టి మీతో ఎట్లా ఉండేది? అంటే ఎప్పుడైనా కలిసేదా? మాట్లాడేదా సార్? ఎప్పుడైనా మాట్లాడేదా? అంటే నాకు తెలుసు, మంచి వ్యక్తి కాబట్టి, కవి కాబట్టి, ఆయన నేపథ్య గానం కూడా అంత పేదల కోసమే రాసి పాడిండు. అవునవును. ఆయన మొత్తం జీవితం కూడా పేదవర్గానికి అంకితం చేసిండు. సరే ఇప్పుడన్నా కొద్దిగా కళ నెరవేరుద్ది అనుకున్న ఆ టైంలో ఈ విధంగా జరిగింది. మంచి వ్యక్తి. ఎవరికైనా కానీ కొంత ఇల్లు సొంతమైనటువంటి ఇల్లు ఉండాలని ఎవరైనా కోరుకుంటా ఉంటారు. సో ఇల్లు కోసం చాలా కష్టపడ్డాడు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పాపం చూసుకున్నట్టు ఇల్లును. అంతే, చాలా చూసుకుని మంచి వ్యక్తి అయినా. అందశ్రీ అంటే గుర్తుపడని వ్యక్తి లేడు, ఎవరు లేరు. సరే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పని అందరూ గుర్తించలేక రేవంత్ రెడ్డి గుర్తించి సంతోషం. మాకు కూడా అంత హ్యాపీ అనిపించింది. ఎవరికో దానం చేసేవారు ఇటువంటి మేధావులకు ఆయన చదువు ఉన్నదా లేదా ముఖ్యం కాదు, కానీ కవి, పెద్ద కవి. గద్దర్ తర్వాత అన్న మంచి పేరు. అందశ్రీ మంచి వ్యక్తి, పేద కుటుంబాలు పుట్టి చిన్న జాతులు పుట్టి కూడా ఆయన గ్రేట్. ఆయన అది ఆదర్శం కావాలి మన అట్లాసిన వ్యక్తులు వస్తున్నారు అట్లా. ఇప్పుడున్న కవులు వేరే ఉన్నారు, కానీ అప్పటి కవి కాబట్టి గ్రేట్. ఒకరు ఆశించకుండా
చేయి ఆపకుండా ఇప్పటి కవులు అయితే వేరే వేరే విధానం ఎవరి పాట వానికి పాడతారు కానీ ఆయన ఒక్కటే అదంతా లేదు రాజకీయ చేయకుండా కాదు ప్రజల గురించి మనం చేయాలి అనుకో లాలపేటలో కూడా ఉన్నటువంటి ఇల్లు మొత్తం పెచ్చులు ఊడిపోయి కూలిపోయి అటువంటి దశలు 25 years కింద నేను పోయినా చాలా తింది ఆయన పరిస్థితిని చూస్తే బా ఇట్లా కూడా ఉన్నారా అనిపించింది చాలా మంచిగా మాట్లాడతాడు ఎవరి దగ్గర పోయినా మంచిగా అన్న మంచిగా మాట్లాడాడు ఆ వ్యక్తి గర్వం లేదు లేదు ఆయన దగ్గర అటువంటిది లేదు చాలా గ్రేట్ అన్నం చూసి చాలా ఇంకా ఎన్ని రోజులలో ఇది పూర్తి అయిపోవు ఈ ఇల్లు అంత మనది తెలియదు ఇక అప్పుడు అని పెద్ద మనుషుల దగ్గర గోడలకి ఇట్లా లేసినాయి కదా ఇంకా ఇంకా కాబట్టి ఇంకొక 6 months పడుతుండొచ్చు 6 నెలలు పడుతుండొచ్చు ఇక మేస్త్రీలను బట్టి ఉంటుంది పనులను బట్టి మెటీరియల్ చాలా మంచివి